నాకు హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్, ఎలా ఉంది ప్రాక్టీస్? పర్లేదు సార్, మళ్ళీ ఫస్ట్ కాడ నుండి మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు నుండి. ఓకే ఓకే. సో రెజ్యూమ్ అప్లోడ్ చేసావా? చేశాను సార్. ఓకే. సో ప్రాబబ్లీ కాల్స్ వస్తుంటాయి, కొంచెం అప్లై చేస్తూ ఉండు. చేశాను సార్. నిన్న వచ్చేసి ఒక 39 జాబ్స్ 39 కంపెనీస్కి అప్లై చేశాను. డైలీ అప్లై చెయ్యి. ఓకే, లెట్స్ సీ ద థింగ్స్. ఓకే, ఓకే, మనకి లైనక్స్ పరంగా టాపిక్స్ కవర్ అయిపోయాయి. ఓకే, సో దేర్ ఇస్ సమ్ మిస్లీనియస్ ఏమన్నా ఉంటే నేను ఐ కెన్ కవర్ అప్ ఇన్ టు ద. ఓకే, ఏమన్నా ఉన్నప్పుడు నేను కవర్ చేస్తాను. సో మేజర్ టాపిక్స్ అన్నీ అయిపోయాయి. సో యాజ్ పర్ ద వి కమిటెడ్. సో వీ హ్యావ్ నౌ VMware అండ్ AWS. ఓకే, సో అజూర్ పరంగా కూడా నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సెపరేట్ వన్. ఓకే, సో నువ్వు అజూర్ అడిగే కాబట్టి నీకు అజూర్ కూడా నేను సెపరేట్గా చెప్తాను. సో లెట్ వి మూవ్ ఆన్ టు ద టాపిక్. సో బేసిక్గా when కమింగ్ టు ద VMware ఆర్కిటెక్చర్, సో మనము ఇనిషియల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసినప్పుడు, సో వీ డిస్కస్డ్ అబౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అ లైనక్స్. ఓకే, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి వీ డిస్కస్డ్ అబౌట్ VMware. ఓకే, ఆర్ క్లౌడ్. సో వీటి గురించి మనం సంవాట్ లిటిల్ బిట్ డిస్కస్ చేస్తాం. సో ద కాన్సెప్ట్ ఈస్ వెరీ సింపుల్. ద క్లయింట్ అనేవాడు, ఓకే, సో క్లయింట్ ఏదన్నా తన వెబ్సైట్ గురించి కానీ, ఓకే, ఆర్ అప్లికేషన్ కానీ డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు, సర్వర్లో, సో హీ విల్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో లెట్ ఇట్ బి, మనకి జొమాటో ఉంది. Zomato.com is one of the website. Okay, the client is want to be place it into the infrastructure. అంటే ఏంటి, తను ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఆన్లైన్ చేయాలనుకుంటున్నాడు తన బిజినెస్ని. సో చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఆబ్వియస్లీ హీ విల్ కమ్ అప్ విత్ ఎ కైండ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. ఏం, ఓకే, ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడం కానీ, ఒక డేటాబేస్ బిల్డ్ చేయడం కానీ. సో బేసిక్ నీడ్స్ ఏముంటాయి, వెబ్సైట్ బిల్డ్ చేయడం కానీ, ఓకే, డేటాబేస్ బిల్డ్ చేయడం కానీ, లేకపోతే బ్యాకప్ బిల్డ్ చేయడం కానీ, ఓకే, అండ్ సెక్యూరిటీ బిల్డ్ చేయడం కానీ, అండ్ పేమెంట్ గేట్వేస్ బిల్డ్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ మినిమమ్ యాక్టివిటీస్ అనేవి తనకు రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో బేసిక్గా మామూలుగా మనం ఏం చేస్తుంటాము, ఏదైనా ఒక డొమైన్ తీసుకోవాలంటే GoDaddy.com అనే ఒక వెబ్సైట్ ఉంది. ఎప్పుడైనా గమనించారా GoDaddy.com అనేది? Anyone know GoDaddy.com? ఐడియా ఉందా? అవును. సో ద GoDaddy.com అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ బి, ఐ విల్ షో యూ దట్.
సో godaddy.com, hosting.com, there is a lot of వెబ్సైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ వెబ్సైట్స్ కాన్సెప్ట్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ బిజినెస్ ఇన్ టు ద ఆన్లైన్ బేస్డ్. సో ఆన్లైన్ బేస్లో ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ నేమ్తో ఏదన్నా వెబ్సైట్ ఉందా లేదా అనేది చెక్ చేయడమే ఈ ద పర్పస్. లేదు అనుకుంటే అది అవైలబుల్ ఉంటే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి www.flipkart.com. సో ఈ డొమైన్ కావాలని నేను అనుకుంటున్నాను. సో లెట్ మీ సెర్చ్ ఫర్ ద డొమైన్. ఓకే, సో flipkart.com అని చూస్తే ఆల్రెడీ ఇంత అమౌంట్తో ఉంది. ఓకే, సో లేదు అనుకుంటే డిఫరెంట్ నేమ్తో అయితే ఈ రకంగా ఉంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ flipkart1.com. చాలా మన ప్రాక్సీ వెబ్సైట్లు వస్తుంటాయి కదా, ఆ ప్రాక్సీ వెబ్సైట్లు అన్నీ కూడా ఈ రకంగానే ఉంటాయి. AWS1.com, ICICI1.com, ఈ రకంగా హ్యాకర్ వెబ్సైట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే flipkart1.com అనేది ఇట్ ఈస్ జస్ట్ 1 రూపీకే మనకి ఈ డొమైన్ వస్తుంది. సో ఇది మామూలుగా ఏం చేస్తుంటారు, ఫర్ ద 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఈ రకంగా తీసుకుంటారు. దట్ షుడ్ బి ఎనీథింగ్. ఇక్కడ మనకు ఏదన్నా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో, లేకపోతే ఇన్ఫోసిస్ కానీ, లేకపోతే ఏ కంపెనీస్ అయినా కూడా ఇదే రకంగానే తీసుకుంటాయి. ఓకే, మీన్స్ దే ఆర్ గోయింగ్ టు టేక్ యూ ద ఎంటైర్ ఆర్కిటెక్చర్, నథింగ్ బట్ ఈ పర్టికులర్ వెబ్సైట్ ఇంకా వేరే వాళ్ళకి అలకేట్ అవ్వకుండా, అండ్ మోర్ ఓవర్ అలకేట్ అయినా కూడా మనకి ఈ రకంగా రేట్స్ అనేవి డిఫరెంట్గా చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అదే మీకు .com బదులు .net, .org, .aa ఇట్లా డిఫరెంట్ డొమైన్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మై ఆన్లైన్ బిజినెస్. సో మనం ఏం చేస్తాము, జనరల్గా ఫ్రంట్ ఎండ్లో వచ్చేటప్పటికి వీఆర్ పర్చేసింగ్ ద డొమైన్. సో ఈ పర్టికులర్ డొమైన్ అనేది మనం పర్చేజ్ చేస్తాము. పర్చేజ్ చేసినప్పుడు ద డొమైన్ లీడ్ పర్సన్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ద సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ థింగ్స్. ఏది, స్పేస్, ఆ స్పేస్లోనే మెయిల్ అనేది ఒకటి వస్తుంది. ఓకే, అండ్ టీమ్స్ లాంటిది ఒకటి చాటింగ్ సెషన్ వస్తుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ దే ఆర్ గోయింగ్ టు అలొకేట్ సమ్ వర్చువల్ VM కూడా అలొకేట్ చేస్తారు. సో అవర్ డే టు డే బేసిస్, సో ఫ్రంట్ ఎండ్లో అయితే ఈ రకంగా మనం బీయింగ్ అ నార్మల్ యూజర్, మనం ఈ ఫ్రంట్ ఎండ్లో మనం పర్చేస్ చేసినప్పుడు మనం ఏమనుకుంటాము, ఇట్ ఈస్ అ డెడికేటెడ్ వన్ అని అనుకుంటాము. కానీ బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఏం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్లో దే ఆర్ క్రియేటింగ్ ద ఎనీ కైండ్ ఆఫ్ వర్చువల్ హోస్ట్ అన్న క్రియేట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఒక పర్టికులర్ VM అన్న మన పేరు మీద అలకేట్ అన్నా చేయొచ్చు. సో దెర్ ఈస్ అ 2 types ఆఫ్ ద ఛాన్సెస్ విల్ బి దేర్ ఇన్ టు ద జనరల్ సినారియో. సో ఇవి కాకుండా మనము ఇప్పుడు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వేర్ వీ నీడ్ టు బి క్రియేట్ అనేది మేజర్ ఆస్పెక్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఇట్, సో బేసిక్గా మనకి ఎలా ఉంటుంది, ద క్లయింట్ కమ్ అప్ విత్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఎలాగుంటుందంటే బడ్జెట్ ఈజ్ ద ప్రైమరీ ఆస్పెక్ట్. సో బడ్జెట్ ప్రకారం చూసుకుంటే ఓకే, దే ఆర్ లుకింగ్ ఫర్ ద సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, లెట్ ఇట్ బి తన దగ్గర 100 రూపీస్, లెట్ ఇట్ బి సమ్ 1000 రూపీస్, 10,000 రూపీస్ ఉంది. దట్ ఈస్ ద మ్యాక్సిమం బడ్జెట్ హీ వాంట్ టు ప్లేస్ ఇట్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. తన వెబ్సైట్ పర్చేస్ చేయాలనుకుంటే ఓకే, మ్యాక్సిమం ఇంత బడ్జెట్ మాత్రమే తను ఆఫర్ చేయగలడు. మోర్ దెన్ ఈ బడ్జెట్ తను ఆఫర్ చేయలేడు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, సో ఈ బడ్జెట్ అనేది మన యొక్క ఇన్ఫ్రాని డిసైడ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ సో ద ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ అనేది వెరీ సింపుల్, లైక్ zomato.com అనే ఒక వెబ్సైట్ అనేది నేను లాంచ్ చేస్తున్నాను. ఎవరన్నా యూజర్ వర్క్ కావాల్సిన ఫుడ్ కావాలంటే ఓకే, నా దానిలో డిస్ప్లే ఉన్న దానిలో వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ద సపోర్ట్, నథింగ్ బట్ ఆ ఫుడ్ అనేది నేను అలొకేట్ చేస్తాను. సో దిస్ ఇస్ ద వన్. ఇక్కడ మేజర్గా యూజర్స్ ఆర్ ద క్లయింట్స్ లుకింగ్ ఫర్ ద సమ్ ఆఫ్ స్పెసిఫిక్ థింగ్స్. సెక్యూరిటీ కావాలా నీకు, ఓకే, అండ్ స్పీడ్ ఆఫ్ ద వెబ్సైట్ అనేది కావాలా నీకు, ఓకే, అండ్ అవైలబిలిటీ కావాలా నీకు.
సో ఈ ప్రతి ఒక్కటి కూడా చెక్ అనేది చెక్ చేస్తూ ఉంటాయి. సెక్యూరిటీ ఈజ్ అ ప్రైమరీ ఆస్పెక్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా కూడా ఫ్లిప్‌కార్ట్ గానీ, జొమాటో గానీ, ఏ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లు గానీ, థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లు మీరు యూజ్ చేసినప్పుడు, యూ పీపుల్ ఆర్ గోయింగ్ విత్ ఎ సెక్యూరిటీ మెకానిజం. నథింగ్ బట్ వన్స్ యూ రెడీ టు ఆక్యుపైడ్ ఎనీథింగ్, మీరు పే అనేది చేస్తారు. రైట్? మీరు పే అనేది ఆటోమేటిక్‌గా పికప్ చేసుకుంటారు. పే చేస్తారు. సో పే చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇట్ విల్ పాస్ ఆన్ టు ద పేమెంట్ గేట్‌వే. పేమెంట్ గేట్‌వేలోకి మూవ్ ఆన్ అనేది జరుగుతుంది. సో ఈ పేమెంట్ గేట్‌వేలోకి వెళ్ళినప్పుడు మన యొక్క పర్సనల్ క్రెడెన్షియల్స్ అనేవి వాలిడేషన్ అనేది జరుగుతుంది. సో మీ పర్సనల్ క్రెడెన్షియల్ లైక్ యువర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, మీ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేసినప్పుడు హౌ మచ్ ఆఫ్ సెక్యూరిటీస్ అది సెక్యూరేనా? ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు ఫ్లిప్‌కార్ట్‌లో వాటిలో ప్రొవైడ్ చేస్తున్నారు. అది సెక్యూర్ అని మనం ఎప్పుడన్నా బిలీవ్ చేయగలమా? ఎవరు కూడా 100% గ్యారంటీ అనేది ఇవ్వలేరు. బికాస్ కంపెనీ వాడు ఏమంటాడు? ద కంపెనీ సైడ్ వాడు ఎప్పుడు కూడా వి ఆర్ వెరీ సెక్యూర్ అంటాడు. బట్ మోస్ట్ ఆఫ్ ద లీక్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. చాలా స్టేజెస్‌లో లీక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఏంటి? దేర్ నీడ్ ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ డాట్ కామ్ గానీ, లేకపోతే హెచ్‌డిఎఫ్‌సి గానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ద బ్యాంక్స్ మీరు వాటెవర్ ద బ్యాంక్స్ మీరు యూజ్ చేసినప్పుడు ఓకే. ద మెథడాలజీ ఈస్ దట్ ఓకే. దే ఆర్ ప్రొవైడింగ్ ద ఎంఎఫ్ఏ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అంటే త్రూ ఓటీపీ ద్వారా వాలిడేషన్ జరుగుతుంది. త్రూ సమ్ ఆఫ్ ద కేసెస్ మెయిల్ ద్వారా వాలిడేషన్ జరుగుతుంది. సమ్ ఆఫ్ కేసెస్ సెక్యూర్ క్వెషన్స్ ద్వారా కూడా వాలిడేషన్ జరుగుతుంది. అండ్ డెబిట్ కార్డ్ ద్వారా కూడా వాలిడేషన్ జరుగుతుంది. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ వాలిడేషన్. ఇది జస్ట్ ఫర్ టు అవాయిడ్ ద మిస్‌లీడింగ్స్ అవాయిడ్ చేయడానికి మాత్రమే. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ దీనివల్ల మనకు ఇష్యూస్ అనేవి సాల్వ్ అవుతాయని మనం ఎప్పుడు కూడా కన్ఫర్మ్ చేయలేము. ఓకే. సే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి నీ ఫోన్ అనేది ఎవరో కొట్టేశాడు. హి నో ద యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే. ఆటోమేటిక్‌గా సర్వర్‌లోకి లాగిన్ అవ్వగానే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి ఓటీపీ జనరేట్ అయింది. తన దగ్గర మొబైల్ ఉంది. ఓటీపీ ప్రొవైడ్ చేశాడు. సో ఇట్ డజంట్ మీన్ దట్ ద వాటెవర్ ద ఓటీపీ ప్రొవైడెడ్ పర్సన్ ఇస్ ద రైట్ పర్సన్ రైట్? మనం అది ఎలా జెన్యూన్ చేయగలము? ఓకే. సో అందుకోసమే చాలా కంపెనీస్ ఏం చేస్తాయి? లైక్ ఏ ఐ కాంటాక్ట్ లైక్ ఐ ద్వారా వాలిడేషన్ చేయడం గానీ, లేకపోతే థంబ్ ద్వారా వాలిడేషన్ చేయడం గానీ, ఓకే. ఈ రకంగా డిఫరెంట్ అడిషనల్ సోర్సెస్ కూడా తీసుకుంటూ ఉంటాయి. సో అవర్ అజెండా ఈస్ దట్ వాలిడేషన్ కాదు. మన వాలిడేషన్ గురించి మనం సెక్యూరిటీ గురించి మాట్లాడట్లేదు. మన మేజర్ పర్పస్ అంటే ఏంటి అంటే సో వెనెవర్ యువర్ ఫీచర్స్ ఆర్ ఇంక్రీజింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ దగ్గర బేసిక్ మొబైల్ ఉంది. లెట్ ఇట్ బి యూ హ్యావ్ ఎ బేసిక్ నోకియా మొబైల్. ఆ నోకియా మొబైల్ పర్పస్ ఏంటి? జస్ట్ యూ నీడ్ టు మేక్ ఎ కాల్ అండ్ యూ నీడ్ టు సెండ్ ద మెసేజ్. సో బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ అనేవి చేస్తుంటారు. సో నౌ యూ జాయిన్ ఇంటు ద వన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ యూ జాయిన్ ఇంటు ద వన్ ఆఫ్ ద కాలేజ్. సో యాస్ అ పార్ట్ ఆఫ్ యువర్ పర్పస్ మేబీ డాక్యుమెంటరీ పర్పస్ కానీ, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ నీడ్ గానీ, ఓకే. మీకు బెటర్ మొబైల్ కావాలి. విచ్ కెన్ క్యాప్చర్ ద గుడ్ ఇమేజెస్, మంచి ఇమేజెస్ క్యాప్చర్ చేయాలి, వీడియో రికార్డింగ్ ఉండాలి, ఎడిటింగ్ ఉండాలి, అండ్ సమ్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఉండాలి. సో వెన్ ద ఫీచర్స్ ఆర్ ఇంక్రీజింగ్ యువర్ కాస్ట్ ఆల్సో ఇంక్రీజ్ రైట్? కాస్ట్ కూడా ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. సో అందుకోసమే కాస్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము? ఓకే. బేస్డ్ ఆన్ నా బడ్జెట్. సో ఓకే. వాటెవర్ మే బీ బయట కంపెనీల్లో మనకి నంబర్ ఆఫ్ మొబైల్స్ ఉండొచ్చు. కానీ నాకు సూట్ అయ్యే మొబైల్ ఏది అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాననమాట. సో విచ్ వన్ ఈజ్ సూటబుల్? ఓకే. లెట్ ఇట్ బి నా దగ్గర 10,000 ఉంటే ఈ 10,000లో సూట్ అయ్యే బెటర్ ఆప్షన్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను.
So that better option will going to be selected from the my end by using the number of validations. So ఆ better options లో నేనేం చూసుకుంటాను, one is the security, okay, like availability, okay, లేకపోతే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవి ఏమన్నా ఉండొచ్చు. నేను ఏదన్నా కొన్ని సమ్ ఆఫ్ కేసెస్ నేను కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 15,000 పెడితే మొబైల్ బ్యాటరీ లైఫ్ 2 అవర్స్ వస్తుంది అన్నాడు, కానీ 10,000కి అయితే 1 అవర్ మాత్రమే వస్తుంది అన్నాడు. ఓకే, నా బడ్జెట్ అంతే ఉంది కాబట్టి నేనేం చేస్తాను, కాంప్రమైజ్ అనేది అవుతాను. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సిచ్యువేషన్ విల్ కమ్ అప్ ఇన్ టు ద పిక్చర్. సో ఇదే కేసే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనము సార్ట్ అవుట్ చేస్తాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా వీఆర్ గోయింగ్ టు సార్ట్ అవుట్ ఇన్ టు ద సేమ్ మేనర్. అంటే ఏ రకంగా వెళ్తాం మనము, ద థింగ్స్ విల్ బి గోయింగ్ టు ద సేమ్ మేనర్. అంటే వీ హ్యావ్ ఏ VMware ఆర్కిటెక్చర్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ద VMware అనేది వెరీ సింపుల్. ఓకే, సో బేసిక్గా మనకు VMware రావడానికి ముందు, ఓకే, సో ద మేజర్ పర్పస్ ఇస్ దట్ వర్చువలైజేషన్ అనేది మనకి నాట్ ఓన్లీ రిసోర్స్ వర్చువలైజేషన్, డౌన్ టైమ్ని రెడ్యూస్ చేయడానికి. సో ఒకప్పుడు మనకి సమ్ టైమ్ బ్యాక్ మనకి ఏ రకంగా ఉండేవంటే, ఇప్పుడు కూడా మనకి వీఆర్ హ్యావింగ్ ద 3 types ఆఫ్ సర్వర్ మెకానిజమ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఫిజికల్ సర్వర్స్, ఒకటి వర్చువల్ సర్వర్స్, ఇంకోటి క్లౌడ్ సర్వర్స్. ఫిజికల్ సర్వర్స్, వర్చువల్ సర్వర్స్, క్లౌడ్ సర్వర్స్ అనే 3 types ఆఫ్ సర్వర్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఫిజికల్ సర్వర్స్ ఆర్ బేసికలీ విచ్ ఈస్ బిల్డ్ బై ద స్టాండ్ అలోన్ మెకానిజం. సింపుల్గా చెప్పాలంటే మన డెస్క్టాప్లో ఉంటుంది. ఓకే, సో లైక్ నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మనకు, లైక్ సిస్కో ఉంది, HP ఉంది, బ్లేడ్ సర్వర్స్ ఉంది. దట్ ఈస్ అ లాట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ దేర్ ఫర్ ద ఫిజికల్ సర్వర్స్. ఓకే, ద ఫిజికల్ సర్వర్ కాంపోనెంట్స్ అనేవి ఏ రకంగా ఉండేవంటే, సమ్ టైమ్ బ్యాక్ ఒక సర్వర్ అనేది ఎస్టాబ్లిష్ అయితే దాంట్లో మనకు కావాల్సిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం, ఏదన్నా ఒక ఇష్యూ వచ్చి ఆ పర్టికులర్ సర్వర్ డౌన్ అయితే అప్లికేషన్ కూడా డౌన్ అయ్యేది. అండ్ మోర్ ఓవర్ సెకండరీ థింగ్ ఈస్ దట్ వీ కెనాట్ ఇంక్రీజ్ ద థింగ్స్ లైక్ రిసోర్సెస్ అంటాము. రిసోర్సెస్ డిఫైన్డ్ బై ద లైక్ ర్యామ్, CPU, మెమొరీ, ఇవన్నీ కూడా రిసోర్సెస్ అని అంటాం అన్నమాట. ఈ ఎంటైర్ థింగ్స్ అనేవి కూడా గోయింగ్ టు బి డౌన్ ఇన్ బై నేచర్. సో ఇది ఫిజికల్ సర్వర్స్లో ఉన్న మెకానిజం. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఫిజికల్ సర్వర్లో వన్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ ఏంటి అంటే క్లస్టర్ మెకానిజం. క్లస్టర్స్ అనే కొన్ని కాన్సెప్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ద క్లస్టర్ మెకానిజం ఏంటి అంటే, మీ దగ్గర ఒక సర్వర్ ఉంటే సేమ్ టైప్ ఆఫ్ సర్వర్ ఇంకోటి అనేది అవైలబిలిటీలో ఉంచడం. ఏదైనా ఒక సర్వర్ డౌన్ అయితే, A అనే ఒక సర్వర్ డౌన్ అయితే ఆటోమేటిక్గా B అనే సర్వర్ పికప్ చేసుకోవడము. ఇది క్లస్టర్ సర్వర్ మెకానిజం. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ దట్ క్లస్టర్ సర్వర్లో కూడా మీరు మోర్ దెన్ ఒక సర్వర్ని మీరు మెయింటైన్ చేయాలి కదా. అగైన్ ఇట్స్ అ కాస్ట్ ఎఫెక్టివ్. మీకు కావాల్సినది ఒక సర్వర్, కానీ అగైన్ మీరు అవైలబిలిటీ కోసము ఇంకొక సర్వర్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిట్ ఆఫ్ కాస్ట్లీ. అండ్ మోర్ ఓవర్ రిసోర్స్ యూటిలైజేషన్ అనేది మీరు పూర్తిగా యూటిలైజ్ చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక డెస్క్టాప్ ఉంది, లెట్ ఇట్ బి యూ హ్యావ్ యువర్ ఓన్ ల్యాప్టాప్. ఇప్పుడు మీ ల్యాప్టాప్ని మీరు ఆన్ ప్రిమ్ సర్వర్ కింద ఊహించుకోవచ్చు. మీ ల్యాప్టాప్ యొక్క కాన్ఫిగరేషన్ వాట్ ఎవర్ మే బి, let it be 16 GB of RAM, 2 TB of hard disk, dual monitoring, dual something, whatever may be. అడ్వాన్స్డ్ ఫీచర్స్ మీరు 1 lakh పెట్టి మీరు పర్చేజ్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే వన్స్ యూ డన్ విత్ ద థింగ్స్ అండ్ ఆల్, ఓకే, మీ దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్ చేయొచ్చు మీ ల్యాప్టాప్లో అట్ ఎ టైం, ఎన్ని చేయొచ్చు? సో మీ ల్యాప్టాప్లో మీరు మోర్ దెన్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కంటే ఎగ్జిక్యూట్ చేయలేరు కదా. రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. కెన్ ఐ యూజ్ ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇమీడియట్లీ ప్యారలల్గా యూజ్ చేయగలనా? నో, రైట్. సో ప్యారలల్గా మనం యూజ్ చేయలేము. సో
మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వడానికి ఓకే మేబీ ఒక 1 TB ఆఫ్ హార్డ్ డిస్క్ అవసరం లేదు మీకు. ఒక 50 GB ఆఫ్ మెమరీ ఉంటే సరిపోతుంది. లేకపోతే మినిమం రిసోర్స్ ఉంటే సరిపోతుంది. ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద అలొకేషన్ వాట్ ఎవర్ యూ హ్యాపన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వేస్టెడ్. నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ అట్ ఆల్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి వర్చువల్ సర్వర్ మెకానిజం అనేది వచ్చింది. ద కాన్సెప్ట్ ఆఫ్ ద వర్చువల్ సర్వర్ ఈజ్ వెరీ సింపుల్. సో ఇంతవరకు మనం ఏ రకంగా బిల్డ్ చేస్తామో అదే రకంగానే అనమాట. సో ఫిజికల్ సర్వర్ అనేది ఎంటైర్ ఆర్కిటెక్చర్ అనేది స్టాండ్ అలోన్ ఒకే ఆర్కిటెక్చర్లో డిఫైన్ అయి ఉంటుంది. సో అది CPU కానీ ర్యామ్ కానీ ఓకే లేకపోతే హార్డ్ డిస్క్ కానీ ప్రతిదీ కూడా ఇదే రకంగానే డిఫైన్ అయి ఉంటుంది. అంటే ఒకే ప్లేస్మెంట్లో జరుగుతుంది. అదే మనం VMware ఆర్కిటెక్చర్కి వచ్చేటప్పటికి ద VMware ఆర్కిటెక్చర్ ఆర్ basically from the, for example, this is your physical server. This is your physical server. ఈ ఫిజికల్ సర్వర్ మీద we are going to install the hypervisor. So we are going to install the hypervisor. అదే VMware hypervisor. సో ఇక్కడ VMware అన్నా కావచ్చు, IBM VMware ఉంది. ఓకే అండ్ వీ హ్యావ్ ఎ బ్రాడ్కామ్ VMware ఉంది. ఎనీ వన్ ఆఫ్ ద వర్చువలైజేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మళ్ళీ దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయం. సో వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ వీఆర్ ఇన్స్టాలింగ్ ఇట్ యాక్ట్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యువర్ సర్వర్. సో రెండిటి రకంగా ఉపయోగపడుతుంది. వర్చువలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐఎమ్ క్రియేటింగ్ ద ఎన్విరాన్మెంట్. సో ఈ రకంగా మనం ఎన్విరాన్మెంట్ అనేవి క్రియేట్ చేస్తాము. సో ఎవ్రీ సర్వర్ యాక్ట్ లైక్ ఏ సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. సో దీన్ని మనము ఇండివిజువల్ సర్వర్స్ అని అంటాం. దీస్ ఆర్ ద సర్వర్స్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ ఇండివిజువల్ సర్వర్స్. So these are the servers we are calling as a individual servers. Now the requirement is that, for example, we are having the one more terminology, ESXi. Anyone having the idea on ESXi ante enti? Mohan, you have an idea on the ESXi ante? Santosh. So what is ESXi? So we can install the multiple hosts in one ESXi. I mean multiple servers ni okay ESXi host lo పెట్టొచ్చు. సో ద కాన్సెప్ట్ ఈస్ దట్ సింపుల్గా చెప్పాలంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో లెట్ ఇట్ బి ESXi అనేది ఓకే లెట్ ఇట్ బి ఒక బస్ స్టాండ్ అనుకోండి. ఓకే ESXi అనేది ఒక బస్ స్టాండ్ అనుకోండి. సో ఇక్కడ వాడు ఏం చేస్తాడు, దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ డేటా సెంటర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. దే ఆర్ క్రియేటింగ్ డేటా సెంటర్ DC1. Okay, so they're creating the one more data center. Let it be DC2. So ఈ డేటా సెంటర్లో వాళ్ళు అగైన్ దే ఆర్ క్రియేటింగ్ ద వర్చువల్ మిషన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏ రకంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ సర్వర్, సో మనకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సర్వర్స్ కూడా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వెరీ సింపుల్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ప్రాడ్ స్పేస్ డెవ్ టెస్ట్ ఈ రకంగా మనకి ఎన్విరాన్మెంట్ అనేది డిఫైన్ చేసినప్పుడు ప్రొడక్షన్ విల్ బి డిఫైనింగ్ యూ యాజ్ ఓకే ప్రొడక్షన్ విల్ బి అండర్ ద లెట్ ఇట్ బి టోక్యో అనే ప్లేస్లో
మెన్షన్ చేశాడు అనుకోండి. ఓకే, సో వీఆర్ సపోర్టింగ్ ఫర్ ద వన్ ఆఫ్ ద క్లయింట్, వాడి యొక్క డేటా సెంటర్ అనేది టోక్యోలో. లెట్ ఇట్ బి దిస్ ఇస్ ఇన్ టు ద న్యూయార్క్, దిస్ ఇస్ ఇన్ టు ద జపాన్. సో టెస్ట్ సర్వర్స్ అనేవి లెట్ ఇట్ బి ఇన్ టు ద సింగపూర్. ఈ రకంగా డిఫరెంట్ లొకేషన్స్లో వాడు ప్లేస్ చేసుకున్నాడు. నౌ ద రిక్వైర్మెంట్ ఈస్ దట్ ఎప్పుడైనా కూడా మనకు అలర్ట్స్ అనేవి వచ్చినప్పుడు, ఏదైనా ఒక సర్వర్ డౌన్ కానీ ఏదైనా అలర్ట్స్ అని వచ్చినప్పుడు, ఈ పర్టికులర్ డేటా సెంటర్లో మనం లాగిన్ అయ్యి అండ్ వీఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ విచ్ అలర్ట్ వీఆర్ రిసీవింగ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ అనేది మనము చెక్ చేస్తాం. ఇది ఏ రకంగా చెక్ చేస్తాం అనేది మనము నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ESXలో ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ వచ్చి ఈ సర్వర్ అనేది మనము వ్యాలిడేషన్ చేసినప్పుడు, ఈ పర్టికులర్ డేటా సెంటర్లో మనం ఏదన్నా we need to take care of the things, అంటే ఏదైనా మనము హార్డ్వేర్ యాక్టివిటీ ప్లేస్ చేసినప్పుడు వీఆర్ మూవింగ్ దిస్ VMware ఫ్రమ్ హియర్ టు అదర్ ప్లేసెస్ కూడా మనం మూవ్ చేయొచ్చు. అంటే వీఆర్ క్లియరింగ్ ద DC1 అండ్ వీఆర్ పుషింగ్ ద VM టు ద DC2 ఫర్ టెంపరీ బేసిస్. దాన్నే మనం ఏమంటామంటే వీఆర్ కాలింగ్ యాజ్ ఏ vMotion అని అంటాం అన్నమాట. vMotion ఈజ్ నథింగ్ బట్ మూవింగ్ ఆఫ్ resources from one DC to another. సో ఇది ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో మనం చేస్తుంటాము అంటే ఎస్పెషలీ ప్యాచింగ్ టైం కానీ ఆర్ లెట్ ఇట్ బి ఈ పర్టికులర్ డీసీకి అలొకేట్ చేసిన మెమరీ అంతా ఫుల్ అయిపోయింది, వీఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు అలొకేట్ ఎ మెమరీ. అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వీఆర్ మూవింగ్ లైక్ ఎ మెమరీ అలొకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనము ట్రిగ్గర్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ vMotion ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ వీఆర్ యూజింగ్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో జనరల్గా జరిగే వన్ ఆఫ్ ద యాక్టివిటీ. ఇది కాకుండా మనకి ESXi అనేది ఏ రకంగా డిఫైన్ చేస్తాము అంటే సింపుల్గా లిమిట్ అబౌట్ ద డేటా సెంటర్స్ అండ్ ఎవ్రీథింగ్. ESXi అనేది ఎలా ఉంటుందంటే నార్మల్గా మనం ఏం చేస్తాము, బస్ స్టాండ్లో ఎవ్రీథింగ్ విల్ డిఫైన్ యూ దట్ ఓకే లెట్ ఇట్ బి హైదరాబాద్కి వెళ్ళే బస్సెస్ అన్నీ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో ఉంటాయి, చెన్నైకి వెళ్ళేవన్నీ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో ఉంటాయి, ఓకే లెట్ ఇట్ బి ఢిల్లీకి వెళ్ళేవన్నీ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో ఉంటాయి అని మనకు వీ హ్యావ్ ఎ సమ్ ఐడెంటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ థింక్ ఆఫ్ దట్, మీరు ఒక బస్ బుక్ చేసుకున్నారు, ఓకే లెట్ ఇట్ బి మీకు ఐడియా ఉంది MGBS కానీ లేకపోతే ఇలాంటివి. సో దేర్ ఈస్ లెట్ ఇట్ బి ఆ బస్, అక్కడ మనకు మోర్ దెన్ 50+ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో యూ డోంట్ హ్యావ్ ది ఎనీ క్లియర్ అథెంటికేషన్, మీ బస్ ఎక్కడ ఆగుతుంది అనేది, ఏ ప్లాట్ఫామ్లో ఆగుతుంది అనేది వాటి డిఫైన్ చేయలేదు. ఓకే, సో జస్ట్ యూ హ్యావ్ ఎ టికెట్. అలాంటి టైంలో మీరు ఐడెంటిఫికేషన్ అనేది చేయగలరా? You were able to identify, you were able to catch the bus, that is totally your luck only, right? Identify చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్లో ఉన్నారు, బట్ యువర్ బస్ అనేది వేరే ప్లాట్ఫామ్లో వచ్చి వెళ్ళిపోయింది. సో హియర్ ఐడెంటిఫికేషన్ ఈజ్ అ ప్రైమరీ ఆస్పెక్ట్. అక్కడ మీరు ఫెయిల్ అయ్యారు బికాస్ యు ఆర్ నాట్ అట్ ఆల్ స్టార్టెడ్ ద జర్నీ బికాస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఇష్యూ. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి వీఆర్, మీకు మామూలుగా బస్ స్టాండ్లు ఏ రకంగా ఉంటాయి, లైక్ 1 to 10 హైదరాబాద్, 10 to 11 ఓకే చెన్నై, ఓకే 11 to 20 లైక్ ముంబై, ఓకే 20 to 25 సంథింగ్ లైక్ ఢిల్లీ. ఈ రకంగా డిఫైన్ చేస్తారు. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, డైరెక్ట్లీ ఓకే ఐ బుక్ ఫర్ ద ముంబై, ఓకే దెన్ ముంబై ప్లాట్ఫామ్ ఎవరన్నా ఎంక్వైరీలు అడిగినా కూడా గో ఫర్ 20 to 25, ఓకే డైరెక్ట్లీ మీరు అక్కడికి వెళ్తారు అండ్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ అండ్ యు ఆర్ ఏబుల్ టు క్యాచ్ దట్. సో సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ప్రొడక్షన్లో కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4 ఎన్విరాన్మెంట్లు ఉన్నాయి, లైక్ ప్రాడ్, స్టేజ్, డెవ్, టెస్ట్. సో ఈ 4 ఎన్విరాన్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ యూ గట్ సమ్ సార్ట్ ఆఫ్ ద నోటిఫికేషన్. అంటే ఏంటి, ప్రొడక్షన్ అనేది లెట్ ఇట్ బి వన్ ఆఫ్ ద సర్వర్, ఈ పర్టికులర్ సర్వర్ అనేది డౌన్ అయినది వచ్చింది. సో వన్స్ యూ గట్ అలర్ట్ పర్టికులర్ సర్వర్ ఇస్ డౌన్, మీరు ఎక్కడైనా వెతుకుతారు, ద సర్వర్ షుడ్ బి అవైలబుల్, రైట్? సర్వర్ అనేది అవైలబుల్ ఉండాలి. అవైలబుల్ ఉన్నా కూడా ఓకే ద సర్వర్ షుడ్ బి, ఇట్ విల్ బి
లిస్ట్ అవుట్. ఓకే, సర్వర్ అనేది లిస్ట్ అవుట్ అనేది అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఐడెంటిఫై ప్లేస్ ఇట్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాము, వీఆర్ ప్లేసింగ్ ద కాన్సెప్ట్ కాల్డ్ డేటా సెంటర్స్. సో ఈ డేటా సెంటర్స్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుంది అంటే కంట్రోలింగ్ ఆఫ్ నేచర్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ మోర్ ఆఫ్ సెక్యూరిటీ, అడిషనల్ సెక్యూరిటీ కూడా ఇవ్వడానికి. సో మీరు ఎప్పుడైనా చూస్తే ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ మనకి హైదరాబాద్లో ఉంది, ముంబైలో ఉంది. ఎవరికైనా ఐడియా ఉందా? వీ హ్యావ్ ఎ హైదరాబాద్ వన్ డేటా సెంటర్ ఏడబ్ల్యూఎస్కి ఉంది, ముంబైలో కూడా ఉంది. ఓకే, సో ఏడబ్ల్యూఎస్లో మీరు ఒక సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు హైదరాబాద్ రీజన్ అనేది కనిపిస్తే ఓకే, కనిపించకపోతే ముంబై రీజన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంటర్నలీ ఆ డేటా సెంటర్ అలొకేషన్ అనేది ఏడబ్ల్యూఎస్ టీమ్ వాళ్ళు తీసుకుంటారు. అంటే వెదర్ దట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ టు ది ఏడబ్ల్యూఎస్ ఇన్ టు ద పర్టికులర్ హైదరాబాద్ లొకేషన్, ముంబై లొకేషన్ అనేది బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ప్రకారమే వాళ్ళ అలొకేషన్ అనేది చేసుకుంటారు. సో మనకు రియల్ టైంలో ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. మనకి ఏదైనా ఒక అలర్ట్ వచ్చినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై దట్ వేర్ యువర్ సర్వర్ ఈస్ దేర్, సో బేస్డ్ ఆన్ ద డేటా సెంటర్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాము. అందుకే మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో బై యూఆర్ఎల్ ద్వారా లాగిన్ అవుతుంటారు. ఎప్పుడైనా గమనించారా మీరు? సో మీ డేటా సెంటర్స్ ఎలా లాగిన్ అవుతుంటారు? ఎనీ విఎం సర్వర్స్? సంతోష్, మీకు ఏమైనా ఐడియా ఉందా? బై మోహన్, విసెంటర్స్ ఉన్నాయి. బై వి విసెంటర్స్. సెంటర్. సో వి సెంటర్లో మనకి ఏముంటుంది? So in vCenter we can identify the servers list, right? So inside a vCenter, like a vCenter is the one of object. ఈ vCenter లో మనకి DC అనేది ఉంటుంది. ఈ DCలో మనకు నోట్స్ అనేవి డిస్ప్లే అనేవి అవుతాయి, రైట్? సో హియర్ యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ద నోట్స్ అండ్ యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద నోట్స్, right? So that's the same component you are going to be doing it into the production environment. So coming to the back to the our subject, మనకి వర్చువలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్లో hypervisor is one of the major component. It is supporting to the virtualization. సో దిస్ హైపర్వైజర్ అనేది ఏం చేస్తుందంటే మీ వర్చువలైజేషన్ అవ్వడానికి ఉపయోగించి వన్ ఆఫ్ ద మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ మేజర్ సాఫ్ట్వేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఓకే, ఇప్పుడు మీ మొబైల్ని మోర్ దాన్ నథింగ్ బట్ అంతకుముందు డేటా అనేది కన్సిస్టెంట్గా ఎక్కడ ఉందో అలా కాకుండా VMwareలో యూ కెన్ అలొకేట్ నంబర్ ఆఫ్ ద థింగ్స్ అండ్ డైనమిక్లీ వీ కెన్ ఎక్స్పాండ్ అండ్ వీ కెన్ పర్ఫార్మ్ ద లాట్ ఆఫ్ ఆపరేషన్స్. స్పీడ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, పూలింగ్ మెకానిజం అని చేయొచ్చు. ఈ రకంగా డిఫరెంట్ థింగ్స్ అనేవి కూడా మనము ఎస్టాబ్లిష్ అనేవి చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో ఇదే కాకుండా సమ్ ఆఫ్ ద థింగ్స్ అనేవి మనము అడిషనల్గా మనం చేస్తుంటాం. ఈ వర్చువలైజేషన్లో వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఏంటి అంటే అవైలబిలిటీ. సో యూ కెన్ పర్ఫార్మ్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్. ఇప్పుడు మనము ఆర్కిటెక్చర్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఫిజికల్ సర్వర్లో ఆర్కిటెక్చర్ మనం ఏ రకంగా మెన్షన్ చేసామో ఇట్ ఈస్ క్రియేటెడ్ ఆన్ ఫిజికల్ సర్వర్. ఇదే పెద్ద ప్రాబ్లము అని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాము. కానీ VMwareలో కూడా మనం ఏం చేస్తున్నాము, ఫిజికల్ సర్వర్ మీదే మనం ఎంటైర్ ఆర్కిటెక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నాము, రైట్? లెట్ ఇట్ బి దిస్ ఫిజికల్ ఆర్కిటెక్చర్ ఇస్ డౌన్ ఆర్ ఇన్యాక్సెసిబుల్ డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్స్. ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఎంటైర్ ఆపరేషన్స్ విల్ బి గోయింగ్ టు బి డౌన్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మ్యాక్సిమం వీఆర్ యూజింగ్ ద వన్ మోర్ టర్మినాలజీ, డిఆర్ సెటప్ అనేది యూజ్ చేస్తాం. డిఆర్ సెటప్ అంటే అగైన్ ఇట్స్ సంథింగ్ లైక్ క్లస్టర్ మెకానిజం లాగా సేమ్ టైప్ ఆఫ్ సెటప్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఇది యూజ్ చేయడం వల్ల కూడా వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు మేనేజ్ ద థింగ్స్. అంటే దిస్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద కాస్ట్ అనేది ఎక్కువ, ఓకే, మెయింటెనెన్స్ ఎక్కువ, అండ్ అగైన్ రిసోర్స్ అలొకేషన్ చేయాలి. ఇవన్నీ కూడా లిటిల్ బిట్ ఆఫ్ హెక్టిక్ థింగ్స్ అనేవి ఉంటాయి. సో అందుకోసమని ద క్లయింట్ విల్ బి డిసైడింగ్ యూ దట్. ఇప్పుడు VMware ఆస్పెక్ట్స్ అనేవి ఎవరు యూజ్ చేసుకుంటారు? ఓకే,
సో ద VMware ఆస్పెక్ట్ నా సర్వర్ మా ఎన్విరాన్మెంట్లోనే ఉండాలి, ఎస్పెషలీ బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్, ఎనీ కైండ్ ఆఫ్ లాగ్ హోస్టింగ్ సెక్యూరిటీ డొమైన్స్. They are basically not interested to place your environment or your setup into the cloud. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం AWS తీసుకున్నాం, అజూర్ అనేది తీసుకున్నాం, లేకపోతే ఏదన్నా తీసుకున్నప్పుడు ద బేసిక్ సెటప్ అనేది అంటే ఆ సర్వర్ అనేది డేటా సెంటర్ అనేది మన కంట్రోల్లో ఉండదు. ఇట్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ AWS కానీ అజూర్ టీమ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో ఫ్యూచర్లో ఏదైనా జరిగినా కూడా సో it is not that much of easy to track it and gather the information. See how much of the security అనేది ఎంత ఉంది, డేటా సెక్యూరిటీ అనేది ఎంత ఉంది అనేది మనకు తెలియదు. సో అందుకోసం ఏం చేస్తారంటే వెబ్సైట్లు లాంటివి మాత్రమే నీకు అజూర్లో కానీ AWSలో కానీ మెన్షన్ చేస్తారు. బట్ కమింగ్ టు ద రియాలిటీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ టు ద VMware ఎన్విరాన్మెంట్లోనే సెటప్ చేసుకుంటారు, ఎస్పెషలీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్, సమ్ ఆఫ్ ద సెక్యూర్ డొమైన్స్కి సంబంధించిన ఏవైనా ఫైనాన్స్ రిలేటెడ్ కానీ సెక్యూరిటీ రిలేటెడ్ లైక్ ఆధార్ కార్డ్ సర్వర్స్ కానీ పాన్ కార్డ్ సర్వర్స్ కానీ లేకపోతే ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ద ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ రిలేటెడ్ స్టఫ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ద బ్యాంక్ రిలేటెడ్ స్టఫ్ ఇవన్నీ కూడా ఇక్కడ మాత్రమే మేనేజ్ చేస్తారు. సో దట్ ఈస్ అ బెటర్ వే ఆఫ్ కీపింగ్ ద రిసోర్స్ మోర్ నియర్ బై అస్. సో మన దగ్గర డేటా ఉండడం అనేది సేఫ్. డేటా ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టు ద రియల్ టైమ్. సో ఈ వర్చువలైజేషన్లో ఈ మోర్ ఆఫ్ అవైలబిలిటీ అంటే ఈ డౌన్ టైమ్ అనేది రెడ్యూస్. సో ద అల్టిమేట్ థింగ్ ఇస్ దట్ ఏంటి అంటే అది ఫిజికల్ సర్వర్ అయినా VM సర్వర్ అయినా క్లౌడ్ సర్వర్ అయినా డౌన్ టైమ్ని రెడ్యూస్ చేయడం. మన వెబ్సైట్ అనేది 99% అవైలబుల్ ఉండాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ వెబ్ సర్వర్ అనేది లేకపోతే సర్వర్ అనేది అప్లోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ అవ్వకూడదు. డౌన్ అయినా కూడా ఏదో 1 or 2% అంతే కానీ 99% ఆఫ్ ద టైమ్ యువర్ వెబ్సైట్ షుడ్ బి అప్ అండ్ రన్నింగ్. సో బట్ కమింగ్ టు హియర్ ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు VMwareలో సపోర్ట్ చేస్తుంది, బట్ లిటిల్ బిట్ ఆఫ్ ద ఫాల్స్. సో దానివల్ల అది 100% ఎఫెక్టివ్ ఇవ్వలేదు. ఇట్ విల్ గివ్ ద అప్రాక్సిమేట్లీ ఫ్రమ్ ద 80% ఆఫ్ ద అప్లికేషన్ అనేది మనకి కంట్రోల్లో అనేది ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి వీఆర్ గోయింగ్ విత్ ఎ క్లౌడ్ మెకానిజం. సో క్లౌడ్ గురించి మనకు ఫ్యూచర్లో వస్తుంది. సో క్లౌడ్ అనేది బేసిక్గా క్లౌడ్ అనేది ఏ రకంగా ఉంటుందంటే ఇట్స్ అ వెరీ సింపుల్గా చెప్పాలంటే మీరు సమ్ టైమ్ బ్యాక్ మీరు ఎప్పుడన్నా కూడా IRCTC ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఒక 10 years బ్యాక్ వెళ్ళండి. 10 years బ్యాక్ ఏ రకంగా ఉండేది, పీపుల్ ఆర్ గోయింగ్ విత్ నియర్ బై రైల్వే స్టేషన్కి వెళ్ళి మనము ఆ పర్టికులర్ టికెట్ అనేది బుక్ చేసుకోవడం కానీ చేసేవాళ్ళం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే ఒక 5 years తర్వాత సంథింగ్ మనకు ఇంటర్నెట్ బేస్డ్ టికెట్ బుకింగ్ అనేది వచ్చింది. సో ఇంటర్నెట్ బేస్డ్ టికెట్ బుకింగ్ అనేది ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో ఆర్ మీ డెస్క్టాప్లో ఏదో ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ఫైర్ఫాక్స్ కానీ ఇంటర్నెట్ బ్రౌజర్ వర్షన్ కానీ బ్రౌజ్ చేసి మీ యూజర్ అండ్ లాగిన్ ద్వారా టికెట్స్ అనేవి బుక్ చేసేవాళ్ళు. బట్ హియర్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపెండెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ల్యాప్టాప్ లేదు, బట్ ఐ కెనాట్ బుక్ ద టికెట్ డైరెక్ట్లీ ఓవర్ ఇంటర్నెట్, రైట్? సో నేనేం చేయాలి, నేను కంపల్సరీ బుకింగ్ సెంటర్కే వెళ్ళాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే కొద్ది డే బై డే వాట్ ఎగ్జాక్ట్లీ ది హ్యాపెనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపెండెన్సీ అనేది రెడ్యూసింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈస్ దట్ క్లౌడ్ సర్వర్స్. క్లౌడ్ సర్వర్స్ అనేవి ఎలాంటివి అంటే సో రైట్ నౌ డేస్ ఈ పీపుల్ ఆర్ మీరు టికెట్ ఏదైనా బుక్ చేయాలనుకుంటే యు ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ద ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్. మీరు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా ఏదో ఒక పర్టికులర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని త్రూ యాప్ ద్వారా డైరెక్ట్గా మీరు బుకింగ్స్ అనేవి చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ యు ఆర్ పేయింగ్ ద అమౌంట్ ఆల్సో వర్చువలైజేషన్ ప్రకారమే పే అనేది చేస్తున్నారు. సో దట్స్ ద సేమ్ టైప్ ఆఫ్ ద నేచర్ వీఆర్ యూజింగ్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది మనకు ఉంటుంది. సో మీన్స్
when you coming to the entire architecture of IRCTC కి సంబంధించి ఓకే ద స్టార్టింగ్ టైం టు టిల్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రిడ్యూస్ అవుతోంది అండ్ మోర్ ఆఫ్ అవైలబిలిటీ అనేది పెరుగుతోంది మోర్ ఆఫ్ ఇంటరాక్టివ్ అండ్ ప్రోయాక్టివ్ వేస్లో కమ్యూనికేట్ అనేది జరుగుతుంది సో దీస్ ఆర్ ద గుడ్ ఫర్ ద బిజినెస్ ప్రాస్పెక్టివ్ అండ్ మోర్ ఆఫ్ అవైలబిలిటీ ప్రాస్పెక్టివ్ సో కమింగ్ టు హియర్ ఆల్సో ఇదే రకంగానే మనము పర్ఫామ్ చేసాము ఓకే సో లెట్ వి గో టు ద వర్చువలైజేషన్ సో ఎనీ డౌట్స్ టిల్ నౌ అర్థమైంది ఏమన్నా VMware అంటే ఏంటి పర్పస్ అంటే ఏంటి ESX అంటే ఏంటి డేటా సెంటర్ అంటే ఏంటి Yes అండి. సో ఇన్ఫ్యాక్ట్ మనకు యాక్చువల్గా మీకు ఎవరికైనా టాంజూ ఐడియా ఉందా Thank you. ట్యాంగీ కదా టాంజూ TANZU లేదండి. ఓకే సో యూ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఐడియా అన్న డాకర్ కుబర్నెట్ ఎప్పుడైనా పేర్లు విన్నారా Yes. ఓకే ద కాన్సెప్ట్ ఆఫ్ డాకర్ అండ్ కుబర్నెట్ అంటే ఏంటి So it will create the containers to కంటైనర్ క్రియేట్ చేయడం కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన హౌస్లోనే లైక్ కిచెన్ ఎవ్రీ లైక్ బెడ్రూమ్స్ ఎవ్రీ ఇండివిజువల్ ఆబ్జెక్ట్ యాక్ట్ లైక్ వన్ ఆఫ్ మేజర్ కాంపనెంట్ అంతే కదా అంటే ఎవ్రీ కంటైనర్ యాక్ట్ లైక్ వన్ సర్వర్ లాగా ఫీల్ అవుతాం అంతే కదా ఓకే లైక్ వన్ ఆఫ్ ద బ్లాక్ మెకానిజం సో మనం VMware ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో వన్ ఆఫ్ ద గుడ్ ఫ్యూచర్ ఈజ్ దట్ కంటైనర్స్ ఓకే కంటైనర్స్ ద్వారా ఏమవుతుంది వీ కెన్ రన్ ద మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ టు ద డిఫరెంట్ కంటైనర్స్ సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది VMwareలో మనం యూజ్ చేయలేమా అంటే యూజ్ చేయొచ్చు బై యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్ టాంజో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న వర్షన్స్ కానీ ఇవన్నీ కూడా మోర్ ఆఫ్ వర్చువలైజేషన్ అండ్ వీటికి సంబంధించినవి ఈ టాంజో అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ సపోర్ట్స్ ద API బేస్డ్ అండ్ కంటైనరైజేషన్ బేస్డ్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అంటే ద కాన్సెప్ట్ ఈస్ వెరీ సింపుల్ మీ సర్వర్ మీ దగ్గరే ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మీరు అడాప్టివ్ టెక్నాలజీ ఓకే మీకు కావాల్సిన ఫీచర్స్ కూడా యూ కెన్ అడాప్ట్ నో నీడ్ టు మైగ్రేట్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు లేకపోతే క్లోజ్ చేసే అవసరం లేదు వీ కెన్ ఏబుల్ టు మూవ్ ఆన్ సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ VMware ఓకే hope it's clear. So I will share you the content of these things and all. Okay. And tomorrow I will explain you. నేను ఒకసారి ESXi నా దగ్గర ఉంది సో జనరల్గా ESXiలో ఎలా లాగిన్ అవుతాము ఏ రకంగా అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఏ రకంగా సెర్చ్ చేస్తాము ఏంటి అనేది సమ్ ఆఫ్ అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి లైక్ విమోషన్ కానీ స్నాప్షాట్ కానీ క్లోన్ కానీ ఓకే అండ్ డే టు డే మనకి ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి వస్తుంటాయి మనం ఏం చేస్తుంటాము సో దోస్ టైప్ ఆఫ్ ద థింగ్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు బి డిస్కస్ ఓకే సో I will share you the content okay so by the time just go through it and we can meet up tomorrow at the same time okay Okay. thank you.